దేవుడికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? దేవుడికి సమస్తము సాధ్యం కదా! మన వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడికి సమస్తము సాధ్యమని ఈ యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుంది. మన వాక్యంలో చూసినట్లయితే కూడా ఎందరికో ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉండే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమని వారి ద్వారా దేవుడు వాక్యంలో ఎన్నో గొప్ప మిరాకిల్స్ కూడా దేవుడు జరిగించిండు. అయితే మనం జోషువ జీవితంలో మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుని ఆగిబొమ్మని ప్రార్థించినప్పుడు ఆ యొక్క సూర్యుడు ఆగిపోయాడు. అదే మనం వాక్యంలో చూసినట్లయితే యెహోషువ 10వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఏమని ప్రార్థించిందంట యెహోషువ ఇక్కడ? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చూడండి, కొన్నిసార్లు మనం ఎవరైనా ప్రార్థన చేయమంటే పెద్ద పెద్ద పదాలు వాడాలేమో ప్రార్థనకి అని అంటారు, లేదా నాకు ప్రార్థించడం రాదు అని అంటారు. కానీ ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. ఎప్పుడైనా మీరు ఈ విధంగా ప్రార్థించిండ్రా? చంద్రుడా ఆగిపో, సూర్యుడా నిలిచిపో అని ప్రార్థించిండ్రా? చూడండి, ఇక్కడ ఈ విధంగా అతడు ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి ఏం చేసిండట? సూర్యుడు ఆగిపోయేటట్టు చేసిందంట. ఏమని రాయబడి ఉంది? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. అతని ఒక్కడి ప్రార్థన వల్ల సూర్యుడు నిలిచిపోయిందంట, చంద్రుడు ఆగిపోయిందంట. అయితే దేవుడు న్యాచురల్గా వాటికే లిమిటెడ్ అని కాదు, దేవుడు సూపర్ న్యాచురల్గా కూడా దేవుడు ఎన్నో మిరకల్స్ జరిగించే దేవుడు. అందుకే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితి నీకు అసాధ్యంగా కనిపిస్తుందేమో, నా పరిస్థితి మారదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఇక్కడ సూర్యుడిని ఆపేసిండు. అటువంటిది దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా? దేవుడు ఏమైనా చేయగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. మనం ఎలైజా జీవితంలో చూసినట్లయితే ఎలైజా దేవుడికి ప్రార్థించినప్పుడు, అంటే ఎలైజా బాల్ యొక్క ప్రవక్తలకి అగేన్స్ట్గా ఉన్నప్పుడు ఎలైజా దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకం నుండి, హెవెన్ నుండి అగ్నిని కిందికి తెచ్చిండు. అంటే తానే దేవుడే, యేసయ్యనే నిజమైన దేవుడని వారు తెలుసుకొనులాగున పరలోకం నుండి అగ్నిని కిందికి ఎలైజా ప్రార్థించిన విధంగా అగ్నిని తెచ్చిండు దేవుడు. వాక్యంలో చూసినట్లయితే 1 రాజులు 18వ అధ్యాయము 16 నుండి 19 వచనంలో, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివెననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు అలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపో చేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఇందాక మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థించినప్పుడు ఆ యొక్క సూర్యుడు ఆగిపోయాడు.
ఇక్కడ ఎలైజా ప్రార్థించినప్పుడు దేవుడు అగ్నిని కిందికి తెచ్చి ఆ దహన బలిని దహించిండు. ఈ మనుషులు ఎప్పుడైతే నీ జీవితంలో ఇక దేవుడు కార్యాలు చెయ్యడని మనుషులు అంటారో ఆ సమయంలో కూడా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయగలడు. వాక్యంలో వ్రాసినటువంటి మిరకిల్స్ అన్నీ దేవుడు చేసినవే. మరి అప్పుడు చేసినటువంటి యేసయ్యనే ఇప్పుడు కూడా మనకు కూడా దేవుడై ఉన్నాడు. వారి జీవితాల్లో ఏ విధంగా దేవుడు అద్భుతాలు చేసిండో మనం ప్రార్థిస్తే కూడా దేవుడు వాటికంటే గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో కూడా దేవుడు చేయగలడు. నీకు కనబడుతున్నటువంటి నీ సమస్యలో నీకు ఎటువంటి దారి లేదు అని నీకు అనిపిస్తుందేమో, కానీ దేవుడు నీ సమస్య నుండే ఒక దారి తీసి నిన్ను ఆ దారిలో నుండి దేవుడు తప్పించగలడు. నీ సమస్యల నుండి దేవుడు నిన్ను బయటికి తేగలడు. దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా డోర్ ఓపెన్ చేస్తే ఏ మనుషుడి తరం కాదు ఆ యొక్క డోర్ క్లోజ్ చేయడం. నా దేవుడికి సమస్తము సాధ్యం. నా దేవుడు ఏదైనా చేయగలడు అనే నమ్మకంతో, విశ్వాసంతో జీవించు. మనం లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అంటే దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకం కానేరదు. దేవుడు నీ జీవితంలో తప్పకుండా గొప్ప కార్యాలు చేయగలడు. నువ్వు విశ్వాసం కోల్పోకుండా ఎలైజా లాగా, జాషువా లాగా ప్రార్థించడం మొదలుపెట్టు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. God bless you.